ఆనాడు 1950వ సంవత్సరం జూలై 14. కృష్ణకు ఆ రాత్రి గడవటం కష్టమని అందరికీ అర్థమైపోయింది. ఇక ఆమె జీవిస్తుందన్న ఆశ వారు వదిలేసుకున్నారు. అప్పుడు జరిగింది ఒక పరమాద్భుతం. ఊహకు అతీతమైన ఆ ఘట్టం మనల్ని రోమాంచితులను చేస్తుంది. యమభటులే కాదు, యమధర్మరాజు వచ్చినా కూడా ఆమె ప్రాణాల్ని తీసుకువెళ్లలేకపోయాడు. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఆమె మరణ సమయంలో ఏం జరిగిందో తెలుసుకుంటే ఇది కలియుగమేనా అన్న ఆశ్చర్యం రాకమానదు. కృష్ణ తానింక బ్రతకడం కష్టమని, తన బిడ్డల బాధ్యతను జాగ్రత్తగా చూసుకోమని అడుగడుగునా భర్తకు ఒప్పగింతలు పెడుతోంది. రోజులు కాదు, ఆమెకు కొన్ని గంటలు మాత్రమే మిగిలున్నాయి. ఆ రాత్రి గడవటం కష్టమని అందరికీ అర్థమైపోయింది. క్షణం ఒక యుగంలా గడుస్తోంది. షిరిడి సాయినాథుని మహిమను అప్పటికే చవిచూసిన కృష్ణ భర్త రావుగారు ఆనాటి రాత్రి సాయినాథుని ఫోటో ఆమెకు చూపి, ఈయనను స్మరించు, ఈయన ఎంతో గొప్ప మహిమగలవారు, ఆపద నుండి కాపాడుతారు అని పలికి ఆమె తలగడి కింద బాబావారి ఫోటోను ఉంచి ఆమె విశ్రాంతికి ఇబ్బంది కలగకుండా పిల్లలందరినీ మేడమీదకు నిద్రించడానికి తీసుకెళ్లారు. కృష్ణ తండ్రి హనుమంతరావు గారు కూడా తమ మత గురువులకు మంత్రాలయ రాఘవేంద్ర స్వామివారి పటమును కూడా తెచ్చి ఆమె తలగడ కింద ఉంచారు. క్షణక్షణము ఆమె రుగ్మత తీవ్రతరం కాజొచ్చింది. కుటుంబమంతా ఆమెను రక్షించమని భగవంతుని పరిపరి విధాలా ప్రార్థిస్తున్నారు. అర్ధరాత్రి కావచ్చింది. ఆ సమయంలో కృష్ణకు తనను ఎవరో మంచంపై నుండి లాగుతున్నట్లు అనిపించింది. మెలకువ వచ్చి చూడగా ఎదురుగా ఇద్దరు భీకరాకారులు తన 2 కాళ్లను పట్టి ఆమెను మంచం మీద నుండి కిందకు లాగుతున్నారు. వారిని చూచి భీతిల్లిపోయిన ఆమె రోధిస్తూ తన గురుదేవుని స్మరించసాగింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. సాయి మాస్టర్ పదంకు స్వాగతం. ఇటువంటి ఎందరో అవధూతల గురించి ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది ఈ ఛానల్. తప్పక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాటి రాత్రి ఆమె తలగడ క్రింద ఆమె భర్త ఉంచిన షిరిడీ సాయినాథుని ఫోటో నుండి, ఆమె తండ్రి ఉంచిన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఫోటో నుండి ఆ ఇరువురు మహనీయులు ప్రకటమై అక్కడ నిలుచున్నట్లు ఆమెకు స్పష్టంగా గోచరించింది. వారిని చూడగానే ఆ భీకరాకారులు ఆమెను విడిచిపెట్టి అదృశ్యులైనారు. అప్పుడు శ్రీ సాయినాథుడు ఆమెతో, బిడ్డా, నీకే భయమూ లేదు, నీ మరణమును తప్పించాను. ఆ వచ్చిన వారు యమభటులు, వారి బారి నుండి నిన్ను కాపాడేందుకే మేము వచ్చాము అన్నారు. అనంతరం ఆమె తలకి ఇరువైపులా మంచి సుగంధ పరిమళాలను గుప్పించే విభూతితో కూడిన హస్తముద్రలను ఉంచి మంచము చుట్టూ రక్షగా విభూతిని చల్లారు. ఆమె తండ్రి తలగడ క్రింద తులసీదళంలో ఉంచిన విభూతిని ఉంచామని, అది నోట్లో వేసుకోమని ఆమెను ఆదేశించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి కృష్ణ పైన చుట్టుప్రక్కల తీర్థం చల్లి ఆమె తండ్రి తలగడ క్రింద బృందావన మృత్తికను, గోపీచందనమును ఉంచామని, ఆమె భర్త తలగడ క్రింద కూడా గోపీచందనం ఉంచామని, అవి కూడా తీసుకుని నోట్లో వేసుకోమని పలికారు. దక్షిణగా ఒక అనాను ఒసగమని, ఇకపై భయం వలదని, ఆమెను సర్వ విధాలా కాపాడుతూ ఉంటామని పలికి ఆ యోగి పుంగవులిద్దరూ అదృశ్యులైనారు. కృష్ణ వెంటనే తన తండ్రిని లేపి తనకు గోచరించిన అద్భుతమంతా తెలియబరిచింది. కృష్ణ చెప్పినదంతా విన్న హనుమంతరావు గారు అమిత ఆశ్చర్యానందాలకు లోనై మేడపై నిద్రిస్తున్న అల్లుణ్ణి, పిల్లలందరినీ, ఇంటిల్లిపాదిని లేపి కృష్ణ వద్దకు పిలుచుకొచ్చారు. మంచం మీద నుండి క్రిందకు సగం వరకు ఈడ్వబడి ఉన్న కృష్ణ శరీరాన్ని గాంచి భీతిల్లి ఆమెను మంచం మీదకు సర్ది యథారీతిన పవళింపజేశారు. శ్రీ సాయి, శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు చెప్పినట్లు తమ తలగడల క్రింద ఉంచబడిన బృందావన మృత్తికను, గోపీ చందనమును, తమలపాకంత పెద్దగా ఉన్న తులసీ దళంలో ఉంచబడిన విభూతిని ఆమె తండ్రి, భర్త ఆమె నోట్లో వేశారు. ఆ మహనీయులు దక్షిణగా అడిగిన ఒక అనాను హనుమంతరావు గారు ఆమె తలగడ క్రింద ఉంచగా అది అదృశ్యమై ఆ స్థానే తులసీదళంలో ఉన్న మృత్తిక ప్రకటమైంది. అనూహ్యమైన ఈ అద్భుత సంఘటనలకు కుటుంబమంతా ఆనందాశ్చర్యాలతో ఉబ్బితబ్బిబ్బైంది. ఈ చిత్రాన్ని ఆ ఇంట్లోని వారే కాక ఇరుగు పొరుగు వారంతా వచ్చి చూశారు. కృష్ణ మంచం చుట్టూ ఉన్న విభూతిని, తీర్థ జలమును, మంత్రాక్షతలను గాంచి సంభ్రమాశ్చర్య పరవశులైనారు. ఆనాటి నుండి అనగా 1950 జూలై 14వ తేదీ అర్ధరాత్రి నుండి శ్రీ సాయినాథుడు ప్రకటితమై కృష్ణకు తమ స్వరూప దర్శనం ఇస్తూ ఉండేవారు. ప్రతిదినము సాయం సమయాన కృష్ణ నుదుటిపై విభూతి రేఖలు వాటంతటవే ప్రకటింపబడేవి. ఆమె ప్రక్కన కూడా విభూతి ప్రకటమయ్యేది.
అందరూ ఆ విభూతిని కొంత నుదుటిన ధరించి కొంత సేవించేవారు. ఎంత గమనించినా ఆ విభూతి రేఖలు గాని విభూతి గాని ఎక్కడి నుండి ఎప్పుడు ఎలా వచ్చేది ఎవరూ కనిపెట్టలేకపోయేవారు. అంతవరకు ఇవే చివరి ఘడియలా అన్నట్లు ఉన్న కృష్ణ ఆరోగ్యం దినదినాభివృద్ధి చెందసాగింది. ప్రతిరోజు రాత్రి శ్రీ సాయినాథుడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు దర్శనమొసగి భగవద్గీత యందలి ప్రతి శ్లోకమును ఉచ్చస్వరమున చదివి ఆయా శ్లోకాలకు అర్థాలను ఇరువురు వేర్వేరు విధముగా వేర్వేరు కోణముల నుండి కృష్ణకు బోధించేవారు. ఆ శ్లోకములు వాటి అర్థములు కృష్ణ ముఖతా వెలువడుతూ ఉండేవి. చుట్టూ ఉన్నవారు వాటిని విని పరమానంద భరితులయ్యేవారు. ఇలా బోధించడమే కాదు, శ్రీ సాయినాథుల వారు భాష కందని వర్ణించనలవిగాని ఎన్నో లీలలు గావించేవారు కూడా. కొంత ఆరోగ్యం కుదుటపడ్డాక కృష్ణప్రియ మాత 1950వ సంవత్సరంలో పిల్లలను వెంటబెట్టుకుని తిరిగి భర్త వద్దకు నాగ్పూర్కు చేరుకుంది. అక్కడ కూడా శ్రీ సాయి తమ లీలా కేళిని కొనసాగించి తమ భక్తురాలి దరిచేరిన భక్తులను పరమానంద డోలికల్లో ముంచివేయడం అతి సహజంగా మారిపోయింది. శ్రీ సాయినాథుని వలన మాతాజీ కృష్ణప్రియ జీవితంలో అనుదినము జరిగే అద్భుత లీలలు గాంచడానికి జనం తండోపతండాలుగా తరలివచ్చేవారు. ఈ కాలములోనే మాతాజీ ఆధ్యాత్మిక సోదరుడుగా శ్రీ సాయి ఆమెకు దివ్య దర్శనంలో చూపించిన వ్యక్తి ఆమె జీవితంలోకి ఆరుదించారు. ఆయన పేరు పేరి వెంకట సూర్యనారాయణమూర్తి గారు. వారు అమ్మదరిన ప్రకటమయ్యే బాబా లీలలను గాంచుతూ భావావేశమున వడలు మరచి కన్నీరు గారుస్తూ మౌనిగా ఉండేవారు. శ్రీ సాయి మాతాజీ కృష్ణప్రియను బిడ్డా అని సంబోధించినట్లే సూర్యనారాయణమూర్తి గారిని ప్రియభక్తుడా అని సంబోధించేవారు. మాతాజీ కృష్ణప్రియ పసివయసులో తొలి దినాల్లో గాంచిన దివ్య స్వప్నాల్లో యమునా తీరమున ఓ బాలుడు బాలికగా తాను తన అన్న ఆటలాడిన దృశ్యాల్లోని తన సహోదరుడే ఈ సూర్యనారాయణమూర్తిగారని బాబావారి అనుగ్రహం వలన అమ్మకు అవగతమైంది. ఆనాటి నుండి వారి బంధం ఒకే తల్లి గర్భాన జనించిన అన్నా చెల్లెళ్ల వలెనే ఉండేది. ఆ దినాల్లో బాబావారు చేసిన లీలలు కొన్నింటిని స్మరించుకుందాం. ప్రతి దినము శ్రీ బాబావారు మాతాజీ కృష్ణప్రియ నివేదించిన పదార్థములను స్వీకరించిన ఆనవాళ్లు కనిపించేవి. మచ్చుకొక ఉదాహరణ. ఒకనాడు భక్తులెల్లరూ పరివేష్టించి ఉండగా బాబావారి నివేదన కొరకై ఉంచబడిన పేడ ఒకటి బాబా పటమునందలి ఆయన నోటిపై ఉండింది. ఆ గదిలో మరికొన్ని బాబా పటాలు కూడా ఉన్నాయి. ఆ మిగిలిన పటాల్లోని బాబా నైవేద్యం గ్రహించరా అని అక్కడున్న భక్తులు పలుకగా ఆ పేడ ప్రతి పటములోని బాబా నోటి వద్దకు వెళ్తూ కొంచెం కొంచెంగా హరింపబడి చివరకు అదృశ్యమైంది. బాబావారికి నివేదించబడిన కమలాఫలములు వలచగా లోపల గులాబీ పుష్పాలు ఉండేవి. ఎర్రమిల్లి రామచంద్రరావు గారని ఒక భక్తుడు బాబా మహిమను పరీక్షించదలచి ఒక బుట్టెడు కమలాఫలములు తెచ్చి పూజా సమయమున బాబా పటం వద్ద పెట్టారు. పూజానంతరం అతడే స్వయంగా ఆ బుట్టను తెచ్చి ఒక్కొక్క పండును వలచి చూడగా ప్రతి ఫలములోనూ గులాబీ పుష్పములే గోచరించాయి. వెంటనే అతడు మాతాజీ కృష్ణప్రియ పాదాలపై పడి తనను ఉద్ధరించమని వేడుకున్నాడు. నాటి నుండి శ్రీ సాయిని గాఢ విశ్వాసంతో నమ్మి కొలవసాగాడు. బాబావారు అతడికి అనేక విధాలుగా గోచరించి అతడి విశ్వాసాన్ని దృఢపరిచేవారు. అతడిని చంచల అని సంబోధించేవారు. ఇటువంటి ఎన్నో లీలలు గాంచి భక్తులు మాతాజీ వద్దకు తండోపతండాలుగా రాసాగారు. ఈ జనసందోహం చూసి మాతాజీ నివసిస్తున్న ఇంటి యజమాని తన గృహము కృంగి కింద పడిపోతుందేమో అని చింతిస్తుండేవాడు. ఈ కాలంలోనే బాబావారు మాతాజీని ఏమి కావాలో కోరుకోమని అడిగారు. ఆమె నాకే కోరిక లేదన్నది. అయితే బాబావారు నీ మనమునందు ఒక కోరిక ఉన్నది అని పలికారు. అంతటా ఆమె ఆలోచించి తన మనస్సులో చిన్నప్పటి నుండి గాఢంగా పాతుకుపోయిన ఆ మధురమైన కోరికను శ్రీ సాయితో విన్నవించుకుంది. అది ఆ మధురమూర్తి వేణుగానలోలుడు ప్రేమ సుధానిధియగు శ్రీకృష్ణ పరమాత్మను కన్నులారా గాంచాలన్న గాఢమైన కోరిక. అంతటా శ్రీ సాయి ఆ ప్రేమ స్వరూపుని రూపమును కన్నులారా గాంచుట అంత సులభము కాదని, ఒకవేళ ఆ కోరిక తీరాలన్నా కూడా ఆమె ఇంకో 7 జన్మలను ఎత్తవలసిన అవసరమున్నదని పలికారు. ఇంకా ఆమెతో శ్రీ సాయి ఇలా అన్నారు: నీవు నన్ను ఈ కోరిక కోరితివి గనుక నీవు ఎత్తవలసిన 7 జన్మల కర్మఫలమును ఈ శరీరముతోనే అనుభవించటానికి నీవు సిద్ధమైతే గనుక ఆ కోరిక తీరుట సాధ్యపడుతుంది అన్నారు. శ్రీ మాతాజీ అందుకు సంసిద్ధంగా ఉన్నానని సాయికి తెలుపగా శ్రీ సాయి అట్లయినా నీవు ఎత్తవలసిన 7 జన్మలను 7 మాసములలో ఖండింపజేస్తాను. ప్రతి నెలా నీవు బహిష్టు అయిన సమయాన యమకింకరులు వచ్చి తిరిగి తిరిగి నిన్ను బాధించగలరు. అదేగాక
శారీరక బాధ కూడా చాలా అధికంగా ఉండగలదు. అలా నీవు 7 పర్యాయములు నెల మరణిస్తావు. ఆ వెంటనే నేను నిన్ను జీవింపజేస్తాను. నీకు నీడలా నీ వెన్నంటి ఉండి నీ కర్మఫలములన్నింటినీ అనుభవింపజేస్తాను. అంతటా నీవు కోరిన కోరిక నెరవేరగలదు అని పలికి బాబావారు అదృశ్యమైనారు. ఆ తరువాత నుండి మాతాజీ కృష్ణప్రియ గారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినింది. విపరీతమైన అనారోగ్యం, రక్తపు వాంతులు, విరేచనములు, కళ్ల నుండి కూడా రక్తం గారుట మొదలగు వింత రోగాలు ఆమెను చుట్టుముట్టాయి. ఎందరెందరో ఘనవైద్యులు ఆమెను పరీక్షించి ఆమె ఆరోగ్యం కుదర్చటం తమ చేతిలో లేని పని అని చేతులెత్తేశారు. ఇదిలా ఉండగా శ్రీ సాయినాథుడు ఆమె ఎత్తవలసిన జన్మలను మాసమునకొక్కటి చొప్పున ఆమె బహిష్టు కాలములందు తీర్చ సమాయుత్తమైనారు. ప్రతి మాసము మాతాజీ బహిష్టు అయిన వెంటనే ఆమె పరుండిన మంచము చుట్టూ 4 వైపులా విభూతి ప్రకటమయ్యేది. ఆ గదిలోని ఒక బల్లపై శ్రీ సాయి ఆసీనుడైనట్లు బల్లపైన విభూతి ముద్రలు కనపడేవి. అక్కడే నేలపైన విభూతితో కూడిన ఆయన పాదముద్రలు ప్రకటమయ్యేవి. ఆ సమయంలో భక్తులందరూ చేరి శ్రీ సాయి నామమును ఉచ్చైస్వరమున జపిస్తూ ఉండేవారు. మాతాజీ ప్రాణాలు హరించడానికి యమదూతలు వచ్చిన ఆనవాళ్లు స్పష్టంగా అందరికీ తెలిసేది. తలుపులు వాటంతటవే ముందుకు వెనుకకు ఆడేవి. ఆ తలుపులకున్న ఇనుప గొళ్ళాలు ఆడుతూ గట్టిగా చప్పుళ్లు చేసేవి. కుక్కలు ఎలుగెత్తి రోదనలు చేసేవి. ఇలా కాలుడి చెరలో బందీలా కనిపించే ఆ కాలం అత్యంత భయానకంగా మారిపోయేది. అక్కడ చేరిన భక్తులందరూ భయంతో బిగుసుకుపోయి వణుకుతూ ఒకరినొకరు అంటిపెట్టుకుని సాయినామాన్ని ఏమారక అనుక్షణము బిగ్గరగా జపించేవారు. ఇంతలో ఒక లిప్త కాలం పాటు మాతాజీ శరీరం చల్లబడిపోయేది. పూర్తిగా చలనం కోల్పోయేది. ఆమె విగత జీవిగా మారిపోయేది. అంతలోనే తిరిగి మరుక్షణం ఆమె శరీరంలో చలనం ప్రారంభమయ్యేది. ఆమె తిరిగి సజీవురాలయ్యేది. ప్రతి మాసం ఆమె బహిష్టు సమయాన ఇదే విధంగా పునరావృత్తమయ్యేది. ఈ వింత చూడటానికి నగరంలోని ప్రజలతో పాటు పోలీసు అధికారులు, సిఐడి అధికారులు కూడా వచ్చేవారు. కాని వారి ఊహకు ఏమీ అందేది కాదు. వారు కూడా ఇదంతా శ్రీ సాయి లీలా అని సాయిని స్మరించి వెనుదిరిగేవారు. క్రమంగా శ్రీ మాతాజీ 7వసారి బహిష్టు అయినది. శ్రీ సాయినాథుని వచనాల ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం పొందటానికి ఇది ఆమెకు మరణాన్ని ఎదురించి ఎత్తవలసిన ఆఖరు జన్మ. ఆ నోటా ఈ నోటా విని ఈ అద్భుతం గాంచాలని ఎక్కడెక్కడి నుండో భక్తులు తండోపతండాలుగా అక్కడకు చేరారు. ఇప్పుడు జరగబోయే ఉదంతమంతా అక్కడున్న భక్తులకు కంటికి కనిపించలేదు కాని చెవులకు స్పష్టంగా వినపడటం జరిగింది. అక్కడ జరుగుతున్న సంఘటనలన్నీ ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు, అక్కడ ఉన్న భక్తులందరికీ ప్రత్యక్షంగా అనుభవమైన సంఘటన. అక్కడున్న వారందరికీ ఈ సంఘటన శబ్దరూప దృశ్యంగా గోచరించసాగింది. మాతాజీ కృష్ణప్రియను తీసుకుపోవటానికి ప్రతిసారి యమకింకరులు వచ్చేవారు. కాని ఈసారి సాక్షాత్తు ఎనంబోతును అధిరోహించిన యమధర్మరాజే పాశహస్తుడై మాతాజీ ప్రాణాలను తీసుకుపోవటానికి ఆరుదించాడు. ఆ ఘట్టం మరో వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరాం. జై గురుదేవ. శ్రీమాత్రే నమః.